అవర్ ఛానల్ మోక్ష టాక్స్ 999. ఈరోజు అయితే అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. ఉగాది రోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం మా ఇంట్లో, ఇంకా మేము ఏమేమి చేసామనేది మీకు వ్లాగ్ చేయబోతున్నాను. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా ఫుల్ డే అంతా ఎలా ఉంటాం అనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మొత్తం ఇల్లంతా శుభ్రంగా చేసుకున్న తర్వాత స్నానం అయితే చేసుకున్న తర్వాత మనకి దేవుడికి మెయిన్ పూజకి పువ్వులు కావాలి కాబట్టి పువ్వులు అయితే కోసుకున్నాం. మా గార్డెన్లోవి పువ్వులన్నీ. ఇంకా మా పక్క గార్డెన్లో వాళ్ళు మాకు వేప పువ్వు అయితే ఇచ్చారు. ఇది కూడా మేము స్వయంగా వెళ్ళి తీసుకొచ్చాము. తర్వాత నేను ఇంకా ఇవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత వంట స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ప్రసాదం అయితే నేను సేమియా ఇంకా పులిహోర చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే ఇంకా పాలు వచ్చేసింది అని చెప్పి అన్నం ఉడికేలోపు సేమియా చేసి ఇచ్చని చెప్పి సేమియాకి కాజు అయితే ఫ్రై చేస్తున్నాను నేతిలో. తర్వాత సేమియా కూడా ఫ్రై చేస్తాను నేనైతే. కొంచెం మంది ఫ్రై చేయకుండానే చేస్తారు కానీ నేనైతే ఫ్రై చేస్తాను. ఇంకా పూజకైతే మనకి కొబ్బరికాయలు పువ్వులు ఇంకా అన్నీ సిద్ధంగా పెట్టుకుంటున్నాం ఒక్కొక్కటి. ఈలోపు వంట కూడా చేసేసుకుంటే ఇంకా పూజ స్టార్ట్ చేసేయచ్చు అన్నట్టు. ఇంకా ఆల్మోస్ట్ సేమియా అయితే అయిపోయింది. ఇంకా తర్వాత నేను మా అత్తయ్య అప్పుడు స్నానం చేసి రమ్మంటే వచ్చారు. ఆవిడ ఇంకా ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ ఇంకా తయారు చేస్తున్నారు. నేను పులిహోరకి తాలింపు పెట్టడానికి కావలసిన అన్నీ కూడా పైన పెట్టుకొని ఇంకా తాలింపు వేసే టైం వచ్చింది. ఇంకా అవన్నీ రెడీ చేసుకొని నేను వంట సంగతి నేను చూసుకుంటున్నాను. ఇంకా ఉగాది పచ్చడి మా అత్తయ్య చేస్తున్నారు. ఇంకా చూస్తున్నారు కదా ఉగాది పచ్చడి కూడా అయిపోయింది. నేను ఇంకా పులిహోర తయారు చేసుకున్నాను. ఇంకా సేమియా కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మేము పూజకి స్టార్ట్ అవ్వాలని చెప్పి పూజ కోసం ముందు ప్రసాదాలు అయితే అరిటాకులో పెడదామని అనుకున్నాం. ఇంకా అందుకని గార్డెన్లోకి వెళ్ళి అరిటాకు తెచ్చుకున్నాం. ఇంకా వంకాయ చూడండి, మేము అది విత్తనం కానీ వదిలేసాం, చాలా పెద్దగా అయిపోయింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న లోటస్ అయితే ఈ రోజు పూర్తిగా విడిసిందనమాట. ఇంకా ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఉగాది రోజు లక్ష్మీదేవికి ఎలాగో కలువ పువ్వులు అంటే చాలా ఇష్టం. అందులోని మా ఇంట్లో ఈరోజు స్వయంగా మేము పెంచుకున్న మొక్కకి విరిసిన కలువ కోసి లక్ష్మీదేవికి పూజ చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే ఈ లోటస్కి మిడిల్లో ఉంది కదా, అది సీడ్గా జనరేట్ అవుతుంది. మాకైతే ఇంతకు ముందు కొన్నప్పుడు ఉన్న ఫ్లవర్కి నేను తీసి చూశాను, చాలా సన్నగా వచ్చినాయి కానీ అది రౌండ్గా జనరేట్ అవుతాయి. అప్పుడు అది సీడ్గా మనకు యూజ్ అవుతుంది నెక్స్ట్ ప్లాంటేషన్ చేసుకోవడానికి. ప్రజెంట్ అయితే ఇంకా మరి మేము లోటస్ అయితే కోసేసుకుందాం అని అనుకుంటున్నాం కాబట్టి ఇదైతే ఇంకా సీడ్కి అయితే ఉంచట్లేదు. ఈరోజు అయితే ఇంకా ఒకటే కోస్తున్నాను. రేపు మళ్ళీ ఇంకా శివుడికి పూజ చేయాలి కాబట్టి నేను ఇంకా ఒకటైతే ఉంచేస్తున్నాను. మేము ఎప్పుడు కూడా అక్కడ తెచ్చినప్పుడు వచ్చేది లోటస్, అదే తెచ్చినప్పుడు మనకి ఒక బడ్తో పాటు ఇస్తారు కదా, వాటితో పాటు వచ్చిన బడ్డే వచ్చేది ఫ్లవర్. కానీ ఈసారి మాత్రం ఫ్లవర్ రావడం అయితే చాలా సంతోషంగా ఉంది. అందులోని 3 ఫ్లవర్స్ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ మేము తోరణాల కోసం అని చెప్పి మామిడాకులు కోసుకున్నాం. ఆ తర్వాత నేను గడపకి పసుపు రాసి
బొట్లు పెట్టాను. ఎప్పుడు కూడా నేను ఫెస్టివల్ రోజే పెడతాను. అంటే ఆ రోజు ఆ ముందు రోజు పెట్టినా సరే మాకు డైరెక్ట్ సన్లైట్ పడుతుంది కాబట్టి మరుసటి రోజు పెట్టినట్టే అనిపించదు. సో అందుకని చెప్పి పూజ మొదలెట్టే ముందు ఫస్ట్ అయితే నేను గడపకి బొట్లు పెట్టేసుకుంటాను. అప్పుడు పూజ మొదలు పెడతాం. ఇంకొకటి ఏంటంటే తోరణాలుగా దేవుడి గదిలో తోరణాలకి అని చెప్పి నేనైతే ఈ కృష్ణ తామర తెచ్చాను. ఇది అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెడదామని 2 తీసుకొచ్చాను. ఇవి కూడా మా గార్డెన్లోవే. రాధా మనోహరం కూడా తీసుకొచ్చేసాను. అంటే సింగిల్గా ఇంకా కొయ్యకుండా తెచ్చేసాను. ఈరోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే లోటస్ అనిపించింది నాకు. ఇంకా రాధా మనోహరం అయితే ఇలాగా గడపకి మీకు ఒకటి ఉంటుంది ఇప్పుడు కూడా తోరణాలు కట్టడానికి, దానికైతే అలా ఫిక్స్ చేస్తాను. ఇంకా జస్ట్ కొమ్మలు అయితే అలా యాంగ్ చేస్తాను. మనకి 9:30 నుంచి 11:30 అన్నారు కదా పూజ చేసుకోవడం. అందుకని చెప్పి ఇంకా అన్ని పనులు కూడా ఎంత పొద్దున్న లేసినా ఇంకా టైం అలా అవుతూనే ఉంటుంది మనకి. చాలా స్పీడ్గా అయిపోయింది మాకైతే. ఇంకా నేను ఇక్కడ కింద చూసుకొని పైకి వెళ్ళినప్పటికీ పిల్లలిద్దరూ స్నానాలు అయిపోయి రెడీగా ఉన్నారు. ఇంకా వీళ్ళకైతే నేను కొత్త డ్రెస్సులు తీసుకున్నాను. మనం చూపించాను కదా మోక్షకు ఒక టాప్ తీసుకున్నామని చెప్పి, దానికి ప్యాంట్ షర్ట్ వేసాను. దీనికి కూడా ఒక చిన్ని టాప్ కొన్నాం, జీన్ మీదకి వేసుకుంది. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాం మేము. మనకి వచ్చిన తెలుగు సంవత్సరాల నేమ్స్ ఒక్క నేమే 60 సంవత్సరాలకు ఒకసారి ఆ నేమ్ అనేది మనకు మళ్ళీ వస్తుంది. ఇప్పుడు వచ్చిన నేమ్ 1905లో ఒకసారి, 1965లో ఒకసారి వచ్చిందంట. ఈ సంవత్సరం వచ్చిన నేమ్ అందరికీ తెలిసిందే కదా, విశ్వావసు. చూడండి తోరణాలుగా హ్యాంగ్ చేస్తున్నాను కదా, అలా జస్ట్ హ్యాంగ్ చేసుకున్నాను. మనకి ఈ తెలుగు సంవత్సరాల నేము అనేది మరి మీకు తెలుసో లేదో తెలియదు నాకు. నేనైతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనకి నారద మహర్షి ఉన్నారు కదా, ఆయన విష్ణుమూర్తి మహిమ వల్ల స్త్రీగా మారి ఆయన ఒక రాజుని పెళ్లి చేసుకొని 60 మంది పిల్లల్ని కంటారంట. 60 మంది కూడా మగ పిల్లల్ని కంటారట. వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నగారితో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో చనిపోతారంట. అప్పుడు నారద మహాముని చాలా బాధతో పూజ చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి కరుణించి ఆయనకు ఒక వరం ఇస్తారంట. నీ 60 మంది కుమారులు కూడా చనిపోయారని నువ్వు బాధపడుతున్నావు కదా, వాళ్ళు చనిపోయినప్పటికీ వాళ్ళ పేర్లే మనకి తెలుగు సంవత్సరాలుగా మనం పిలుచుకోబడతాము రానున్న రోజుల్లో. అప్పుడు నువ్వు నీ పిల్లల్ని పోగొట్టుకున్న బాధను అయితే దూరం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను. అందుకని చెప్పి 60 మంది పిల్లల పేర్లు మనకి 60 సంవత్సరాలు అలా అవుతాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి 60 సంవత్సరాలు అలా 60 సంవత్సరాలకు ఒకసారి పేర్లు మారుతాయి అన్నమాట. ఇంకా మా సాక్షి అయితే బొమ్మలు వేస్తుంది. అంటే క్రాఫ్ట్ చేస్తానని చెప్పి గమ్ తీసుకొని ఏవో పిచ్చి పిచ్చి క్రాఫ్ట్స్ అయితే చేస్తుంది. తర్వాత ముగ్గులు వేస్తానని చెప్పి పొద్దున్న మేము వేసిన ముగ్గు మీద మళ్ళీ డిజైన్ వేస్తుంది అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే మేము గార్డెన్లోకి దిగాము. అలాగా చాలా కొంచెం లోపల అయితే ఇంకా చాలా వేడిగా ఉంది ఇంటి లోపల. ఇంకా అందుకని చెప్పి కొద్దిగా చల్లగా ఉంది ఈరోజు అని చెప్పి గార్డెన్లోకి దిగాము. ఇంకా ఎలాగూ లోటస్ పండు చుట్టూ నాచు అయితే పట్టేసింది. మొన్న మీరు చూసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది ఈ ప్లాంట్కి అయితే. పొద్దున్న ఫ్లవర్ ఒకటి కోస్తాం కదా, చూసారు కదా. ఇంకా ఈవినింగ్కి ఇదంతా కొంచెం క్లీన్ చేసేద్దాం అన్నట్టు దిగామన్నమాట. ఇందులోని నాచు చూసారు ఎలా పట్టేసిందో, చాలా ఎక్కువైతే నాచు వచ్చింది. ఇంకంతా కూడా ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. క్లీనింగ్ తర్వాత దాంట్లో కొంచెం వాటర్ ఫిల్ చేసేద్దామని ఆ వారు అంటేను వచ్చి క్లీనింగ్ చేస్తున్నాం. నేనైతే చేయట్లేదు, ఆయనే చేస్తున్నారు. నేను జస్ట్ వీడియో తీసుకుంటున్నాను అంతే.
చూసారు కదా ఫైనల్గా అయితే నీట్గా అయ్యింది. ఇప్పటికి చాలాసేపు పట్టింది ఆయనకి. మొత్తం అంతా కూడా పాతాకులన్నీ కట్ చేసేసి మొత్తం అక్కడ ఉన్న నాచు అంతా కూడా తీసేశారు. తీసేసిన తర్వాత మొత్తం వాటర్ ఫిల్ చేసుకున్నప్పటికి చాలా శుభ్రంగా అయిపోయింది పౌండ్ అంతా. మళ్ళీ ఇంకా 2 డేస్కి మళ్ళీ నాచు పడుతుంది. ఇంక ఇదంతా కూడా రొటీన్ ప్రాసెస్సే మనకి. ఇంకా నెక్స్ట్ లోపల ఉన్న మొక్కలకైతే మా వారు వాటరింగ్ చేయడానికి అని చెప్పి వచ్చేసారు. ఇంకా చీకటిగా కూడా అయిపోతుంది కదా, గార్డెన్లో అయితే చీకటిగా అయినప్పుడు ఎక్కువసేపు ఉండలేము. ఇంకా మాకైతే 5 కరెక్ట్గా చూస్తున్నారా ఎండ కిటికీలోంచి వెంకటేశ్వర స్వామి మొహం మీదకి పడుతుంది. చూడడానికైతే చాలా బాగా అనిపించింది నాకు. ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ఇంతటితో సమాప్తం. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.